ఇక మరి ఏమనాలో నాకైతే అర్థమైతే లేదు. ఒకలేమో విమోచనం అంటారు, ఒకలేమో విలీనం అంటారు, ఒకలేమో ప్రజాపాలన అంటారు. అసలు ఎవరి మాట నమ్మాలి, ఏ పార్టీ వాళ్ళ మాట పట్టుకోవాలి అనేది కూడా జనాలకు తిక్కర పక్కన అవుతారు. వనం చంద్రశేఖరు ఏమంటావు, నువ్వేమంటావు? మరి ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవం అనే నువ్వు అంటున్నావు, ఎందుకు అంటున్నావు? వాళ్ళు బీజేపీ వాళ్ళేమో విమోచన అంటారు, బీఆర్ఎస్ కోజాగలేమో సమైక్యత అంటారు. అసలు ఎట్లా దీనికి ఏమైనా కథ నువ్వేమైనా ఇప్పి చెప్తావా? స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న అది అందరికి తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసి అన్ని రకాలుగా చేసి మనకు వచ్చింది. దాని తర్వాత ఒక సంస్థానం రాజుని వాయిస్ బ్రేక్ అవుతుంది పీసీఆర్ ఒకసారి వాయిస్ చెక్ చేసుకో, వాయిస్ బ్రేక్ అవుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ను మన నెహ్రూ గారు ప్రధానమంత్రి రాజు మీదకి హైదరాబాద్ లో ఉన్నటువంటి మొత్తం దాన్ని రచించి ఆ తెలంగాణ ఉన్నటువంటి పీసీఆర్ వాయిస్ బ్రేక్ అవుతుంది. నిజాం ప్రభుత్వాన్ని వినబడుతుందన్న సర్దార్ వల్లభాయ్ గారు పంపించి మన హైదరాబాద్ అని విలీనం చేసిరు. 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు విలీనం చేసిరు. ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వము, అప్పుడు బీజేపీ నాయకులు ఉండరాన్న ఎక్కడున్నారా చేసిన ఎక్కడ ఈ రోజు వాళ్ళు యోచించమంటారు. వాళ్ళు రజాకారులను తీసుకొని పోరాడు నిజాంని విలీనం చేసింది. దీన్ని దానిని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి ఈరోజు ప్రజాపాలన దినోత్సవం కూడా కాదు. హలో నరసింహ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఎందుకో. మరి మీరు కొంచెం ఫోన్కు దగ్గర ఉండరా? దగ్గరనే ఉన్నా. ఎట్లా మరి ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవంగా మీరు అనుకుంటుర్రు, మరి ఒక పార్టీ విలీనం అంటారు, ఒకసారి ప్రజాపాలన అంటారు. అంటే పార్టీకి ఒక ఎజెండా పెట్టుకొని ఇట్లా జనాలను తిక్కడ పక్కన చేస్తారు అనేది కూడా నడుస్తుంది సోషల్ మీడియాలో. నర్సేదాత గారు తెలంగాణ ప్రజల్లో క్లారిటీ దేశానికి కావాల్సింది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది పార్టీ. ఈ హైదరాబాద్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సెప్టెంబర్ 1948లో హైదరాబాద్ విలీనం చేసింది. ఇది అందరికీ ప్రభుత్వం దీనికి ఒక రంగు ఏం చెప్తుందంటే ఒక దేశం ఉన్న ఆశ్రమాలు నిజాం ప్రభుత్వాన్ని తీసుకొచ్చి భారతదేశంలో విలీనం చేసింది చెప్తుంది మాట్లాడుతుంది. ఈ రోజు ఎవరో చెప్తున్నాను కాదు. ప్రజాపాలన ఇందిరా ప్రజాపాలన ఈ రోజు ప్రజాపాలన కూడా మేము చేసుకుంటున్నాం. సరే, ఇప్పుడు గౌతమ్ ప్రసాద్ గారు ఏంది ఇప్పుడు మీ బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఎంకటి ఆడున్నవే అంటే నీయం పట్టే ఉంది కుంపటి అన్నట్టు పాల్ పతాకము కాంగ్రెస్ వాళ్ళను బదనామం చేయాలి.